హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. నా దగ్గర కార్తీక పురాణము బుక్ ఉందన్నమాట. నెల రోజులు పారాయణం చేయవలసిన గ్రంథం ఉందన్నమాట. ఏ రోజు ఏం చేయాలి అని 30 రోజుల గురించి కూడా క్లుప్తంగా ఉందన్నమాట. సో డైలీ ఒక్కొక్క అధ్యాయాన్ని అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే అందరి దగ్గర బుక్స్ ఉండవు కదా. 30 రోజులు తప్పనిసరిగా చేయవలసిన విధులు. 1వ రోజు శుద్ధ పాడ్యమి. ప్రాతకాలము స్నానం చేసి శివ లేక విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికను కోరుకోవాలి. ఉల్లి, ఉసిరి, ఎంగిలి, చత్తి వస్తువులు తినకూడదు. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని చూడాలి. బంగారం, నెయ్యి దానం చేయాలి. 2వ రోజు శుద్ధ విధియ. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలెను. తోబుట్టువు లేకున్నా వరుసకు సోదరి అయిన వారి ఇంటికి వెళ్ళవలెను. కోసిన వస్తువులు తినకూడదు. తామర పువ్వులు, ఉప్పు, నూనె ఈరోజు దానము ఇవ్వవలెను. 3వ రోజు శుద్ధ తదియ. త్రిలోచన గౌరీ వ్రతము చేయవలెను. వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమ అర్చన చేయటం మంచిది. పులుపు పదార్థములను తినరాదు. ఈరోజు ఉప్పును దానం ఇవ్వాలి. 4వ రోజు శుద్ధ చవితి. పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి లేదా దేవాలయంలో పూజ చేయాలి. వంకాయ, ఉసిరికాయ తినకూడదు. ఈరోజు పెసరపప్పు, నువ్వుల నూనె దానం ఇవ్వాలి. 5వ రోజు శుద్ధ పంచమి. ఈరోజు జ్ఞాన పంచమి. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజను జరిపించాలి. పులుపు పదార్థాలు తినకూడదు. స్వయం పాకం, విసనకర్రను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 6వ రోజు శుద్ధ షష్ఠి. ఈ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించాలి. ఉసిరికాయ తినకూడదు. నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలిని బ్రహ్మచారికి పైపంచి కూడా దానం చేయాలి. 7వ రోజు శుద్ధ సప్తమి. సూర్యున్ని పూజించాలి. అందువల్ల తేజస్సు, ఆయుష్, ఆరోగ్యం వృద్ధి పొందుతుంది. నమిలి తినే పదార్థాలు ఉసిరి తినకూడదు. గోధుమలు, పట్టు వస్త్ర, బంగారం దానం ఇవ్వాలి. 8వ రోజు శుద్ధ అష్టమి. ఈరోజు గోకులాష్టమి. గోపూజను చేయాలి. గోదానము చేసినచో చాలా మంచిది. దుర్గాదేవిని స్తుతించాలి. ఉల్లి, ఉసిరి తినకూడదు. స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. 9వ రోజు శుద్ధ నవమి. పితృదేవతలను పూజించాలి. శ్రీ మహావిష్ణువు త్రిరాత్రం వ్రతం చేయవలెను. నూనెతో చేసిన పదార్థములు, పులుపు, ఉసిరి తినకూడదు. నువ్వులు, స్వయం పాకం దానం ఇవ్వాలి. 10వ రోజు శుద్ధ దశమి. గజేంద్ర మోక్షాన్ని చదవాలి. వినాయకుణ్ణి పూజించాలి. గుమ్మడికాయ, నూనె, ఉసిరి తినకూడదు. స్వయం పాకం, నూనె, గుమ్మడికాయను దానం చేయాలి. కీర్తి, ధాన్య సమృద్ధి కలుగుతాయి. 11వ రోజు శుద్ధ ఏకాదశి. శివాలయానికి వెళ్ళి శివుని పూజించాలి. రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ కూడా చేస్తే మంచిది. పుల్లని వస్తువులను తినకూడదు. శివునికి ఇష్టమైన విభూతి పండు, దక్షిణలు దానం ఇవ్వాలి. ఈ విధంగా చేసినచో ఉన్నత పదవులు, ధనప్రాప్తి లభిస్తుంది. 12వ రోజు శుద్ధ ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఉసిరి, తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి. ఉప్పు, పులుపు, కారం తినకూడదు. స్వయం పాకం, దక్షిణ, తాంబూలం, రాగి, పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. జ్ఞాన బంధ విముక్తి కలుగుతుంది. 13వ రోజు శుద్ధ త్రయోదశి. విష్ణువుని, మన్మధుని పూజించాలి. రాత్రిపూట భోజనం, ఉసిరికాయ తినకూడదు. దక్షిణ తాంబూలాలలో పరిమళ పుష్పాలను దానం చేయాలి. అతిథులకు భోజనం పెట్టాలి. 14వ రోజు శుద్ధ చతుర్దశి. ఈరోజు యముని ఆరాధించాలి. కాలభైరవుని పూజించాలి. శునకానికి భోజనం పెట్టాలి. ఉప్పు, పులుపు, కారం తినకూడదు. ఇనుము, నువ్వులు దానం ఇవ్వాలి. 15వ రోజున పూర్ణిమ. ఇది చాలా పవిత్రమైన రోజు. ఉపవాసం చేయాలి. పుల్లని పదార్థములను తినకూడదు. అతిథికి భోజనం పెట్టాలి. చంద్రుణ్ణి దర్శించాలి. వెండి, అన్నాన్ని దానం చేయాలి. 16వ రోజున బహుళ పాడ్యమి. అగ్నిదేవుణ్ణి పూజించాలి. ఉల్లి, ఉసిరి, మజ్జిగ తినకూడదు. వేడి పదార్థములను తినాలి. తేజోవృద్ధి, దక్షిణ తాంబూలములతో బంగారం, నెయ్యి, శాకదానం చేయాలి. 17వ రోజు బహుళ విధియ. వనభోజనము మంచిది. ఉల్లి, ఉసిరి, చద్ది, మజ్జిగ, ఎంగిలి తగినవి
తరిగిన వస్తువులను తినకూడదు. బంగారం దానం చేయాలి. 18వ రోజున బహుళ తదియ, గౌరీదేవి పూజ చేయాలి. పుల్లని వస్తువులను తినకూడదు. అమ్మవారిని దర్శించాలి. పులిహోర, అట్లు, బెల్లం దానం చేయాలి. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. 19వ రోజు బహుళ చవితి, గుడికి వెళ్ళి గరికతో విఘ్నేశ్వరుడిని పూజించాలి. విజయప్రాప్తి, జ్ఞానప్రాప్తి, విఘ్నాలు తొలగిపోతాయి. నెయ్యి, నూనె, పుల్లని వస్తువులను తినకూడదు. ఈరోజు దాంపత్య సుఖము కాకూడదు. కుడుములు, నువ్వులు దానం ఇవ్వాలి. 20వ రోజు బహుళ పంచమి, సుబ్రహ్మణ్యేశ్వరుడిని, నాగేంద్రుడిని దర్శించాలి. పాలను మాత్రమే త్రాగాలి. చీమలకు పంచదార, శునకమునకు అన్నం పెట్టాలి. శక్తి కొలది బంగారం, భూదానం, గోదానం చేయాలి. సంతానాభివృద్ధి, గర్భదోష నివారణ జరుగుతుంది. 21వ రోజు బహుళ షష్ఠి, కుమారస్వామిని ఆరాధించాలి. గ్రామ దేవతను పూజించాలి. పంటితో నమిలి తినే పదార్థములను తినకూడదు. ఉల్లి, ఉప్పు, కారం, ఉసిరి తినకూడదు. విజయప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. శక్తి కొలది దానము చేయాలి. 22వ రోజు బహుళ సప్తమి, జిల్లేడు పూలతో మాల కట్టి ఈశ్వరునికి సమర్పించాలి. గట్టి పదార్థములు, పుల్లని వస్తువులు తినరాదు. ఆయుష్, ఆరోగ్యము, తేజస్సు వృద్ధి చెందుతాయి. పట్టు వస్త్రము, గోధుమలు, బంగారాన్ని దానంగా ఇవ్వాలి. 23వ రోజు బహుళ అష్టమి, అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళప్రదమైన వస్తువులను దానం చేయాలి. పుల్లని వస్తువులు, ఉసిరి, తులసి తినకూడదు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభించును. 24వ రోజు బహుళ నవమి, దుర్గాదేవిని దర్శించాలి. పుల్లని వస్తువులను తినకూడదు. ఈరోజు దాంపత్య సుఖం నిషేధము. ఎర్రని పువ్వులు, ఎర్రని రవిక, ఎర్రని చీర, ఎర్రని గాజులు దానం ఇవ్వాలి. 25వ రోజు బహుళ దశమి, దిక్పాలకులను పూజించాలి. పుల్లని పదార్థములను తినకూడదు. ఉపవాసము ఉండాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయాలి. అఖండ కీర్తి సంపదలు సమకూరును. 26వ రోజు బహుళ ఏకాదశి, ఈరోజు కుబేరుని పూజించాలి. ఉపవాసం ఉండాలి. ఏమి తినకూడదు. పప్పులు, కంది, పెసర, శనగ మొదలగునవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరును. 27వ రోజు బహుళ ద్వాదశి, విష్ణువును పూజించాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినకూడదు. వెండి, బంగారం, ధనం, ఉసిరి దీపాలు దానంగా ఇవ్వాలి. రాజభోగం కలుగుతుంది. 28వ రోజు బహుళ త్రయోదశి, నవగ్రహాలను ఆరాధించి ఉపవాసంగా ఉండాలి. ఉసిరి, ఉల్లి, సొర, గుమ్మడి, వంకాయ తినకూడదు. శక్తి కొలది నువ్వులు, ఉసిరికాయలు దానం ఇవ్వాలి. దీర్ఘ రోగాలు మటుమాయమవుతాయి. 29వ రోజు బహుళ చతుర్దశి, ఈరోజు మాస శివరాత్రి, మృత్యుంజయుని పూజించాలి. పగలు ఉపవాసం ఉండాలి. పుల్లని వస్తువులను తినకూడదు. ఈరోజు దక్షిణ తాంబూలాలతో శక్తి కొలది బంగారం, శివలింగం, విభూతి, పండును దానంగా ఇవ్వాలి. ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. 30వ రోజున అమావాస్య, సర్వదేవతలను, పితృదేవతలను స్మరించి పూజించాలి. పగలు ఉపవాసం ఉండాలి. ఉసిరి తినకూడదు. పితృదేవతలకు ప్రీతికరమైన వస్తువులను దానం ఇవ్వాలి. దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి. నువ్వులు, ఉసిరి దానం ఇవ్వాలి. కుటుంబ క్షేమం కలుగుతుంది.